నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. గత వారం 10 రోజులుగా శివాజీ కామెంట్స్ పై అనసూయ కౌంటర్, ఇందులోకి దూరిండు నా అన్వేషణ. ఇదే అంశం మాట్లాడదాం. మన హిట్ టీవీ స్టూడియోలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే తమ్ముడు. మేడం, మొత్తం వారం 10 రోజులుగా అనసూయ దుమ్మైతే దులుపుతున్నారు. అసలు ముందుగా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది శివాజీ, దీన్ని కాంట్రవర్సీగా చేసింది అనసూయ, ఇక కంటెంట్ క్రియేట్ చేస్తుంది నా అన్వేషణ. సో శివాజీ నుంచి వస్తే, శివాజీ అన్న మాటల్లో నిజం ఉందా, కరెక్ట్ మాట్లాడాడా లేదా, ఏమంటారు? 100% నిజం ఉంది. ఆయన మాట్లాడిన భావం ఒకటే, కాకపోతే ఆయన 2 మాటలు దొరిలిండు. ఆ 2 మాటలను ఉపసంహరించుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఆ వర్డ్స్ ఆల్రెడీ ఒక చిగిరి చిగిరి సాంగ్ లో కూడా ఉన్నాయి. సమంలో అనే మాట, ఇక ఆ మాట నువ్వు నేను మాట్లాడలేను ఒక ఆడపిల్లగా. సో నేను అనేది ఏంటంటే, తను వివరణ ఇచ్చుకున్నాడు. తను 100% చెప్పాల్సిందైతే చెప్పిండు. హీరోయిన్లో చెప్పిండు, అనసూయ చెప్పలే. అనసూయ అని పేరు పెట్టలేదు, లేకపోతే హీరోయిన్స్ పేరు కూడా పెట్టలేదు. ఆయన హావభావం చెప్పిండు, వింటరా వినరని తర్వాత ముచ్చట. అంతేగాని ఇవాళ ఏమైందంటే, దేశవ్యాప్తంగా అనసూయ, అప్పుడు 2 రాష్ట్రాలు తెలుసు కానీ ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అనసూయ పేరు ఫ్రీ పబ్లిసిటీ. హీరోయిన్ అట్లా రెడీ కాకపోతే సినిమాలు చూస్తారా? సినిమా వేరు, జీవితం వేరయ్యా. నేను సినిమా గురించి మాట్లాడట్లేదు, బయట అంటున్నారు. బయట నేను ఒక మహిళగా, ఒక భారత స్త్రీగా నేను మహిళల గురించి మాట్లాడినా. సినిమాల మహిళల గురించి నేను మాట్లాడలే. సినిమాలు ఎట్లయినా ఉండొచ్చు అని కాదు, దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది. నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్తా ఆగుతారు వాళ్ళు. నాకు అందులో ఒక సీన్ నాకు నచ్చదు, ఒక సీన్ నచ్చదు, సెన్సార్ నేను ఇప్పుడు సెన్సార్ బోర్డుని తప్పు పట్టినట్టు అవుతుంది. అవునా కదా? సెన్సార్ బోర్డు ఉన్నాకనే బయటకు వచ్చి సినిమా చూస్తాం మనం. సెన్సార్ బోర్డు ఓకే అని ఏ సర్టిఫికెట్ ఇచ్చినాకనే కదా మనకు. మరి ఆ సర్టిఫికెట్ ఇచ్చినాకనే మనము ఇది చూడాల్సి వస్తుంది. కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళకు మరి ఉండాలి. అట్లాంటి మూవీస్ తీసినప్పుడు వాళ్ళు ఉంటుంది, ఒక యంత్రాంగం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. నాకు అనిపించిన నా భావం నేను చెప్తున్నా. నాకు ఏ సెన్సార్ బోర్డులు వద్దు, నాకు ఎవరు ఏందని కాదు. నాకు తప్పు అనిపించింది, నాకు నా భావం నేను చెప్పిన. మిమ్మల్ని కూడా నేను జడ్జ్ చేయట్లేదు, క్వశ్చన్ చేయట్లేదు. మీరు ఇట్లనే ఉండండి, ఇదే చేయండి చెప్పట్లేదు. నీకు నచ్చింది నాకు నచ్చాలని ఏముందాడా? నాకు నచ్చింది నీకు నచ్చలేదు. ఇలా నేను సంధ్యారెడ్డి నేను చెప్పింది, నేను ఎవరో జనాలు చెప్పాలి, నేను సెలబ్రిటీని అయిపోవాలి, నాకు ఆఫర్స్ రావాలి, నేను ఎమ్మెల్యేని కావాలి, నేను మినిస్టర్ని కావాలి, లేకపోతే నేను ఇంకో కావాలని చెప్పలేదు. కామన్గా మాట్లాడేటప్పుడు మీ తమ్ముళ్ళు యూట్యూబర్స్ నా దగ్గర చాలా సందర్భాలలో చాలా విషయాలలో వచ్చిండ్రు. వచ్చినప్పుడు అన్ని మాట్లాడేటప్పుడు ఇది చెప్పినప్పుడు ఇది వ్యక్తిగత కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మహిళా ఇష్యూ అంటే కొంచెం పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని మోరల్స్, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం. నేను పార్టీ పరంగా మాట్లాడాను, ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇది కేవలం మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఒక సంధ్యారెడ్డిగానే, ఒక సంధ్యక్కగానే నేను ఒక మాట, నా అభిప్రాయం నేను తెలియజేస్తున్నా. సో కాబట్టి అనసూయ స్పందించకపోతే కూడా ప్రాబ్లం లేదు. అనసూయను ఎందుకు స్పందించింది అంటారు? అసలుకి అనసూయకు దులు ఎక్కువ, నోటి దులు ఎక్కువ. కాబట్టి ఆమెకి ఏంటంటే, పెద్ద హీరోయిన్ని నీని అని పొడుచుకొని వచ్చింది. ఆమె ఏం ఊహించుకుంది? రజాకార్ సినిమాలో ఏదో పాత్ర ఉంది కదా ఆమె, నేను హీరోయిన్ అనుకుంది. అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు. హీరోయిన్ అంటే సమంత, హీరోయిన్ అంటే అనుష్క, హీరోయిన్ అంటే సాయి పల్లవి. ఇంకా నాకు సినిమా హీరోలు పాత సినిమాలు జయప్రద, జయసుధ అవి చెప్తా నేను. ఈ పీతి సింగులు అవి నేను సినిమాలు చూడను, నాకు అంత గుర్తు కూడా ఉండదు. పాత సినిమాల గురించి అందరి గురించి చెప్తా. శ్రీదేవి, సావిత్రి, జమున, నాకు చాలా సినిమాలు 100%. సో నేను అనేది ఏంటంటే, ఆమె స్పందించడం, ఆమె గురించి నేను టార్గెట్ అంటే కుషా గారిది వచ్చి మేషా గారిని చెడగొడుతుంది అనేది ఒకటైతే ఉంటుంది 100%గా. నువ్వు చెడిపోయింది కదా జనాలు అంటే మీరు అనొచ్చు. అక్క డ్రెస్లో ఆమె ఏం చెడగొట్టింది, సమాజాన్ని ఎంటర్టైన్ చేస్తుందంటే, ఇంట్లో 2 ఉంటాయి తమ్ముడు. నోట్ దిస్ పాయింట్. వృత్తి, ప్రవృత్తి 2 ఉంటాయి. 2 డిఫరెంట్. ప్రవృత్తిని వృత్తిలోకి తీసుకురాలని, వృత్తిని ప్రవృత్తిలోకి తీసుకురాలేము. ఎవరికైనా ప్రైవేటు, పబ్లిక్ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది 100%. ఎందుకు అంటే, ప్రైవేట్ అనేది నీ ఇష్టం, నీ వ్యక్తిగతం. పబ్లిక్ అంటే ఆతుచుచ్చి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూడా నేను మాట్లాడితే నువ్వు వైరల్ చేస్తావు ఏదైనా ఒక వీడియో. చిన్నగా నేను మొన్న ఏదో టీవీలో చెప్పాను, నేను అభిమాన సంఘం అధ్యక్షుడు ఏదో చెప్తున్నప్పుడు నాకు తెలియదు ఎవరు పంపించారు అంటే, ఆ చిన్న మాటని వక్రీకరించి వాళ్ళు సరే అది జోక్గా అనుకున్నారంటే, అలాంటి చిత్తకార్తి కుక్కలకు అలాగే సమాధానం చెప్పిన నేను. ఎందుకన్నాడంటే, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటే 100% ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. ఇంకా ఆడదాన్ని సమానం కాదు, ఆడదాని గురించి వర్ణించడానికి ఒక ఆడపిల్లకు మగవాడికన్నా ఎక్కువనే చెప్పుకోవచ్చు. మనం ఎందుకు సమానం అనుకోవాలి? ఆడదానికి ఉన్న సహనం, ఓర్పు ఎవరికి ఉండదు. కాబట్టి ఆడది అమ్మ పాత్ర, తల్లి పాత్ర, బిడ్డ పాత్ర, ఆడబిడ్డ పాత్ర, అత్తగా అన్ని రకాలుగా ఉంటుంది. ఆ అమ్మను, ఆడపిల్లని చాలా ఇంకా ఒక రేంజ్లో మనం ఊహించుకోవాలి. సమానమని నేను చెప్పను, ఎక్కువనే నేను చెప్తాను.
ఒక మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా తను ఏం చెప్పాడంటే అనసూయకి అన్నున్నాయి మొగోడితో సమానంగా అన్నది. నేను కాదండి, స్వేచ్ఛ అంటే సమానంగా ఉండమన్నా యాంకరింగ్ చేస్తుంది, బయటకు వస్తుంది, జాబ్ చేస్తుంది, లైఫ్ లీడ్ చేస్తుంది, ఓకే నేను ఒప్పుకుంటా. ఆయన అన్న పదం ఏంటంటే ప్రతిదీ మొగోడు చేసింది ఆమె కూడా చేస్తుంది కదా అని అంటే కొన్ని వృత్తిపరంగా ప్రవృత్తిపరంగా కొన్ని ఉంటాయండి. వాస్తవంగా ఒక మగాడిని రాజుని చేసి భార్య రాణి కావాలి. ఓకే. ఒక బానిసను చేసి ఒక భర్తని బానిసను చేసి రాణి కాకూడదు. ఓకే. ఈ రెండు సిద్ధాంతాలకు మగాడిని ఆడది దాటిపోవద్దు అంటారు, అంతేనా? దాటిపోవద్దనట్లేదు, రాజుని చెయ్యాలి, ఇది రాణి కావాలి, అప్పుడు ఉందాతనం ఉంటుంది. ఓకే. అదే నువ్వు ఎంత ఉన్నా బయటకు వచ్చినప్పుడు ఒక మగవాడిని దా అని నా వెనకకెళ్ళిరా, నా హ్యాండ్ బ్యాగులు మొయ్యి, ప్రేమ ఉంటుందండి. కొంగుచాటు భర్త అంటారు ఆ విధంగా. నేను అనేది ఏంటంటే ప్రేమ ఉంటుంది, నేను ఉండేదే అంటలేను. ప్రేమ వేరు. ఒక కల్చర్గా ఒక మగాడు దర్జాగా ఉండే మగాన్ని ఎందుకు కోరుకుంటాం మనం? మీరిద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు ఓకే అండి, బయటకు వచ్చినప్పుడు మనం రాజుని చేయాలి, రాణిగా మనము ఓవర్టేక్ చేసి పోవద్దు అంటారు. ఓవర్టేక్ అంటే కూడా మళ్ళీ కొంతమంది ముందుకు వస్తారు, ఓవర్టేక్ అనే కాంట్రవర్సీ అంటారు. రాజుతో పాటు రాణి ఉందాకుండా భర్త ఇట్లా ఉండాలా, భార్య ఇట్లా ఉండాలంటారు. రెండు ఈక్వల్ గా సంతోషంగా హ్యాపీగా వెళ్ళాలి, అండర్స్టాండింగ్ లో ఉండి ఒక రాజుని చేసి రాణిగా ఉండి బానిసం చేయొద్దు. అనసూయ భర్తను బానిస చేసిందంట. ఎస్, 100%. ఎందుకు అంటావు? ఈమె సాంప్రదాయాలు కట్టుబాట్లను ఆయన గౌరవించిండు అంటే ఆమె వరకు గౌరవించిండు. వ్యక్తిగతంగా ఎవరైనా గౌరవించాలండి. నేను కూడా నా ప్రైవేట్ లైఫ్ని మీ దగ్గర పెట్టలేను, నాకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంది. ఓకే. ఆయన ఏమంటున్నాడు కొన్ని సందర్భాలలో, అమ్మాయి ఏమంటుంది, నా డ్రెస్సు నా ఇష్టం అండి, నా బాడీ నా ఇష్టం, నా డ్రెస్ నా ఇష్టం, నేను నగ్నంగా ఉన్నా మగాడికి ఏం కలగకూడదు, వాడు ఇలాగే చూడాలి, నేను అక్కగా చూడాలి అంటే మీ అక్కని మీ అమ్మని నీ భార్యని ఒకటేలాగా చూస్తావు? చూస్తావా తమ్ముడు? లేదు, చూడలేవు కదా. చెల్లిని భార్య కంపేర్ చేయలేవు, భార్యని చెల్లికి కంపేర్ చేయలేవు. తల్లి స్థానం గొప్పది. ఇక్కడ ఈమె ఏమంటుంది, నా భర్త నన్ను, నేను వేసుకునే ప్రతి డ్రెస్సు నా భర్తనే కొనిస్తాడు అంటుంది. సిగ్గు ఉండాలో చెప్పుకోవడానికి, ఒకవేళ కొనిచ్చినా కూడా చెప్పుకోవడానికన్నా సిగ్గు ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసిన భారతదేశంలో భర్తలు నా భార్య నాకే సొంతం అనుకుంటాడు, ఖచ్చితంగా అనుకుంటారు. దాని భర్త అనుకోవట్లేదు, అందరిని చూడమంటున్నాడు. సగం సగం బట్టలంటే అందరే. ఇప్పుడు మీరు పెట్టిన పోస్టింగ్లే కదా. నేను అనేది ఏంటంటే అట్లా ఎవరు చెప్పరు, నువ్వు ప్రైవేట్గా వేసుకోవే అంటారు. ముద్దు కోసము, ఇష్టం కోసము, ఒక భర్తతో కలిసి ఉండడం కోసం 100 డ్రెస్సులు వేసుకోవచ్చు, ఏ రకంగా ఉన్న ఎవరు ప్రాబ్లం లేదు. నువ్వు అది చెప్పింది 4 గోడల మధ్యలో జరిగిన విషయాన్ని పబ్లిక్లో తెచ్చావు కాబట్టి మేము తిట్టాం. నాకు తెలిసిన మగవాళ్ళు అయితే ఎవరైతే అట్లా డ్రెస్సులు వేసుకోమని చెప్పరు పబ్లిక్లో. ఓకే. ఒకవేళ ప్రైవేట్లో చేసినా కూడా పబ్లిక్లో ఇన్స్టాలో పెట్టమని అయితే చెప్పడు. ఓకే. పెట్టిరు కాబట్టి నేను అంటున్నా. ఇన్స్టాగ్రామ్ లో ప్రైవసీ కూడా ఉంటుంది అన్నారు కదా. ప్రైవేసీ ఉంటది, అక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఉంటది, పబ్లిక్ ఉంటది. పబ్లిక్ లకు వస్తే చెత్త కామెంట్లు చేస్తారు, చెత్తగా తిడతారు, అది మా ఇష్టం. 2 ఆప్షన్లు ఉంటాయి, ప్రైవేట్ 3 ఆప్షన్స్. ఫ్రెండ్ ఉంటది అంటే మీ రిలేటివ్స్ క్లోజ్ ఫ్రెండ్స్, ఓకే. పబ్లిక్ ఉంటది, ప్రైవేట్ ఉంటది. ఈ 3 ఆప్షన్స్ నీ ఇష్టం. అది పబ్లిక్ లోకి వచ్చినప్పుడు వివిధ రకాల మనుషులు తిడుతుంటారు. సెలబ్రిటీని కదా, నార్మల్ గా నేను సెలబ్రిటీని అనేది నేను ఇప్పుడు దగ్గర వృత్తి ఏం చెప్పినా వృత్తిలో ఉండాలంటారు అంతే. నీ వృత్తేనండి. నువ్వు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ ఒక యాంకర్వి, కెమెరామ్యాన్లు మీరు చెప్పినట్టు వింటారు. నువ్వు ఇంటికి పోయిన తర్వాత నువ్వు నీ ఇంట్లో పని మనుషులు నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటారు? నీ భార్య నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటది? నేను ఒక సీఈఓను, లేకపోతే నేను ఒక యాంకర్ని, నేను ఇది అంటే ఎక్కడి వరకు అక్కడే ఉండాలి. అక్కడ ఎంటర్టైన్మెంట్. మీరు మేకప్ తీసేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక లైఫ్ ఉంటుంది, అలా బతకాలి అని చెప్తున్నా. బజార్లో తీసుకొచ్చి పెట్టొద్దు అని నేను చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే మగవాడు కూడా అలాగే అనుకుంటాడు. నువ్వు అక్క అనుకోమన్నావు కదా, వాడేమో డార్లింగ్ అనుకుంటాడు. ఎందుకు అనుకోడండి? మగవాడికి అన్ని ఇప్పు చూపిస్తే ఎందుకు చూడడండి? ఎందుకు నిగ్రహంగా ఉంటాడండి మగవాడు ఎందుకు ఉండాలి నిగ్రహంగా? నువ్వు అన్ని చూపిస్తున్నప్పుడు నిగ్రహంగా ఉంటాడంటే మగవాడు ఎందుకైతాడు? నువ్వు మగవాడు కాదురా అని ఎందుకంటారు జనాలు. చలనం లేదారా నీకు అంటారు. ఎందుకంటారు? ఇలాంటి ఆడవాళ్ళు రెచ్చగొడుతుంటే వాళ్ళు రెచ్చిపోతారు. వాళ్ళది ఎందుకు తప్పు అవుతుంది? లేని ఆలోచనలు వస్తాయి అంటారు. డెఫినెట్ గా నువ్వు అక్క నగ్నంగా ఉండమని, అక్క నగ్నంగా తమ్ముడు ముందు ఉంటా అని చెప్పదు. సిగ్గు శరం ఉండాలి ఆ మాట అనడానికి. ఏమండి, ఏమి ఇంటర్వ్యూలు అండి? చెత్త ఇంటర్వ్యూలు చేసుకుంటూ, నువ్వు చెత్తగా చెప్పుకుంటూ, నా కొడుకు మమ్మీ ఓ డ్రెస్ వచ్చానియే మమ్మీ, నక్కో మమ్మీ అంటాడంట. ఈ డ్రెస్ బాగాలేదు మమ్మీ వేసుకోకంటే
నా ఇష్టం నాదిరా అని చెప్తుంది అంటుండు. నీకు నువ్వు కొడుకు చిన్నపిల్లగాడు, నువ్వు నోరు మూపించినావు. రేపు పెద్దగా అయిన తర్వాత వాడు అదే దారిలో పోతాడు. నువ్వు చెప్పినా నీ మాట వినడు. నేను అనేది ఏంటంటే నీ కొడుకుకు నచ్చదు, నీ భర్తకు నచ్చింది, పబ్లిక్ నచ్చలే. నీ కొడుకు నోరు మూపించిన పబ్లిక్ని ఎంతమంది నోరు మూపిస్తావు నువ్వు? ఇవాళ నేను దాదాపుగా 99% నేను అందరికీ నా మాటలు నచ్చినాయి. నా అందము, నా వేషధారణ అని కాదు, మాటలు నచ్చినాయి. నా మాటలు నచ్చినాయి అంటే వాళ్ళ భావం గొప్పదే. మేము మాట్లాడాను, మీరు మాట్లాడినాను. కానీ మహిళల్లోనే కొంతమంది మా బట్టలు, మా బాడీ, మా ఇష్టం ఏమంటున్నా తమ్ముడు, బట్టలలో స్వేచ్ఛ లేదు. నా అభిప్రాయం, మీ అభిప్రాయం నాకు సంబంధం లేదు. నా అభిప్రాయం నేను చెప్పిన. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అతి స్వేచ్ఛకు తేడా చెప్తాను నేను. ఒక స్వేచ్ఛ అంటే భర్తను, నీ ఇష్టమైన భర్త నువ్వు ఎన్నుకో, నీకు ఇష్టమైన తిండి నువ్వు తిను, నీకు ఇష్టమైన రంగంలో ఎదుగు, నువ్వు ఇష్టమైన బస్ ఎక్కు, నీ ఇష్టం ఉన్నట్టుగా తిరుగు, నీ ఇష్టం ఉన్నట్టుగా వెళ్ళు వ్యక్తిగతంగా. ఓకే. మగవాడితో సమానంగా రాజకీయాలకు రా, మగవాడి సమానంగా జాబ్ చేసుకో, అది స్వేచ్ఛ. స్వేచ్ఛలో డ్రెస్లో కూడా కంఫర్ట్గా ఉండాలి, నిండుగా ఉండాలి, నీట్గా ఉండాలి. టైట్ డ్రెస్ చేసుకొని మనం బయటికి వెళ్తాం బాబు, బయట కాదు, ఫస్ట్ నీ బాడీ నీకు సహకరించదు. ఫిట్గా ఉండి పెయిన్ వస్తుంటది, నొప్పి వస్తుంటది, నిల్చోలేము. మరి నీకు నప్పని డ్రెస్ వేసుకొని నచ్చిన డ్రెస్ వేరు, నప్పిన డ్రెస్ వేరు. ఇక్కడ బ్లౌజ్ ఫిట్గా ఉంటుంది, కూర్చోలేను, నొప్పి లేస్తుంటది, చూడడానికి ఇష్టం, అది బాగుండదు. నేను చెప్పింది కదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే శారీయే కట్టుకోమని కాదు, పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు, జీన్స్ వేసుకోవచ్చు, మిడ్డీ వేసుకోవచ్చు, పంజాబీ డ్రెస్లో స్లీవ్లెస్ వేసుకో. సంఖ పైకి లేపితే తప్పు అంటే ఒక మగవాడికి ఆకర్షణ. ఓకే. ఈ రొమ్ములు చూపించడము, ఈ సంఖలు చూపించడము, ఈ బొడ్లు చూపించడము ఏ నాగరికత బాబు? మన సంస్కృతి సాంప్రదాయాలలో ఉందా? ఎవరికి చూపించాలి అవి? ఎవరికి చూపించాలి? బాయ్ ఫ్రెండ్కి చూపించాలి. ఆ బాయ్ ఫ్రెండ్ కూడా చట్టవిరుద్ధంగా నేరమే కానీ చేసుకోబోయే వాళ్ళు కాబట్టి చెప్తున్నా, అది వాళ్ళ వ్యక్తిగతం. మీరు సహజీవనం మీ వ్యక్తిగతం, మాకు అనవసరం. నేను అనేది ఏంటంటే ఒక భారత స్త్రీగా మనం కొన్ని కట్టుబాట్లని మనం భావితరాలకు పంపాలి. మన నానమ్మలు తాతమ్మలు మనకి ఇచ్చిండ్రు కాబట్టి, మనకు చెప్పిండ్రు కాబట్టి ముందుకు వెళ్తున్నాం. మనం కూడా ఒక సమాజంలో ఒక మెసేజ్ ఇద్దాం, తప్పే ఉంది. బతుకమ్మని ఎందుకు ఊర్లలోకి వెళ్ళి వచ్చేసి పిల్లలు సిటీలలో అప్పుడు అన్ని డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఆ రోజే వచ్చి చీర కట్టుకొని బతుకమ్మ ఎత్తుకొని ఫోటోలు దిగి డీపీలు ఎందుకు పెట్టుకుంటారు? దానికి ఒక కళ ఉంది. ఆ కళను మనం, ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత సంధ్యారెడ్డి పైన ఉంది అని నాకు ఎవడేం చెప్పలే, నాకు అనిపించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.